అందరికీ జై హింద్. మన ఇండియన్ నేవీ మూడవ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అడుగుతుంది. ప్రస్తుతం మన ఇండియన్ నేవీ దగ్గర రెండు ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్లు ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, దీని పేరు ఐఎన్ఎస్ విక్రాంత్. ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ కూడా ఉంది మన దగ్గర, దీని పేరు ఐఎన్ఎస్ విక్రమాదిత్య. మనం రష్యా దగ్గర నుంచి కొని మనం దీన్ని రీఫర్బిష్ చేసుకున్నాం. కాకపోతే ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మాత్రం మనం సొంతంగా ఇండిజీనియస్గా మనము తయారు చేసుకున్న ఇది ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అనమాట. ఇండియన్ నేవీ ఏమంటుందంటే నాకు మూడవ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ కావాలి. ఈ మూడవ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అవసరం ఎందుకు వస్తుందంటే, మనకు తెలుసు ఇది మన ఇండియన్ మ్యాప్. ఈ ఇండియన్ మ్యాప్లో చూసుకుంటే గనక ఒకవైపు మనకు అరేబియన్ సీ ఉంది, ఇంకోవైపు బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఒకవేళ మన ఇండియన్ నేవీ పాకిస్తాన్తో ఒకవైపు, బంగ్లాదేశ్ మరి చైనాతో ఇంకోవైపు యుద్ధానికి వెళ్ళినప్పుడు నా రెండు షిప్స్ని మేబీ ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ అవ్వచ్చు అండ్ ఇక్కడ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అవ్వచ్చు. ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ నేను డిప్లాయ్ చేస్తే ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్కి ఏమైనా ప్రమాదం వచ్చినా, లేదా ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ పాడైపోయి రిపేర్కి కానీ మెయింటెనెన్స్కి కానీ అప్గ్రేడేషన్కి వెళ్తే నా దగ్గర ఏదో ఒక వైపు ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఉండదు. సో నాకు మూడవ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ కూడా కావాలి అన్నట్టుగా అంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ పనేంటి, అసలు ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఏం చేస్తుందో మీకు ఒక 1-2 మినిట్స్లో చెప్తాను, వినండి. సాధారణంగా మనము ఒకవేళ పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తే మనం ల్యాండ్ ఫోర్సెస్తో కానీ మన ఎయిర్ ఫోర్స్తో కానీ మనం అటాక్ చేస్తాం. మన ఇండియన్ నేవీ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్కి చెందిన ఈ కరాచీ పోర్ట్ మీద అటాక్ చేసింది. బట్ ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఒక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్. ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం వాటర్లో షిప్ తీసుకెళ్తాము, ఆ షిప్లో మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ సమీపంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ వెళ్ళి ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ పై నుంచి టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళి ఎనిమీ మీద దాడి చేస్తాయి. అండ్ మన దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ కెపాసిటీ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఇండియా నుంచి ప్రయాణం స్టార్ట్ చేస్తే మొత్తం సౌత్ ఆఫ్రికా దాటి బ్రెజిల్ వరకు కూడా డైరెక్ట్గా మనం వెళ్ళొచ్చు, ఎక్కడ మధ్యలో ఆగాల్సిన అవసరం రాదు. అంటే ఆ కెపాసిటీ మనం ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ విక్రమాదిత్యకి ఇచ్చుకున్నాం. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ రెండు కూడాను 45,000 టన్నుల కెపాసిటీ పైగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్. ఇందులో మనము 36 వరకు ఎయిర్ క్రాఫ్ట్స్ని మరియు హెలికాప్టర్స్ని 35-36 వరకు మనం ఒకేసారి తీసుకెళ్ళగలము. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం వాటర్ నుంచే ఎయిర్ అటాక్ కూడా లాంచ్ చేసే కెపాసిటీ మనకు ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ నేవీ మూడవ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అడుగుతుంది కదా, కాకపోతే భారత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ కాకుండా మనం ఎక్కువ సబ్మరీన్లు కొనుక్కుందాం అన్నట్టుగా భారతదేశం అంటుంది. ఎందుకు అంటే ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ చాలా మంచిదైనప్పటికీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఉంది. ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్కి సేఫ్టీ ఇవ్వడానికి ఇంకా చిన్న చిన్న ఫ్రిగేట్స్ అంటారు వాటిని, చిన్న చిన్న ఫ్రిగేట్స్, వీళ్ళు కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ చుట్టుపక్కలే ఉండి దీనికి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాయి. అదేవిధంగా మన ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద కూడా ఏమంటారంటే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఆల్రెడీ దీంట్లో కూడా ఉంటాయి. అంటే తన ఓన్ డిఫెన్స్ కెపాసిటీ ఉంది. అదే కాకుండా చుట్టుపక్కల ఇట్లా చిన్న చిన్న షిప్స్ పెట్టి అవి కూడా దీన్ని సేఫ్టీ ప్రొవైడ్ చేస్తాయి. ఎందుకంటే ఒకవేళ ఎనిమీకి ఇట్లా ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ వచ్చింది అని తెలిస్తే వాళ్ళ విమానాల్ని పంపించి దీని మీద దాడి చేయించడానికి ప్రయత్నం చేస్తాయి. అండ్ వాళ్ళ నేవీ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనము జనరలీగా సబ్మరీన్ని వాడతాము. ఇదొక సబ్మరీన్ అన్నమాట. ఇప్పుడు మనం ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ సబ్మరీన్ కాస్ట్ కంపేర్ చేసుకుంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్. అండ్ అదేవిధంగా దాని మెయింటెనెన్స్ కాస్ట్, దాని రిపేర్ అండ్ రీఫర్బిష్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం భారతదేశం ఏమంటుందంటే మనం ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ కాదు, మనం ఎక్కువ సబ్మరీన్లు కొనుక్కుందాము.
ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ అనేది వాటర్ పైన ఉంటుంది, సబ్మరీన్ అనేది వాటర్ కింద ఉంటుంది. సో అది ఎవరికి కనిపించకుండా సబ్మరీన్ ఏం చేస్తుందంటే మన ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్స్ కానీ వేరే షిప్స్ ఏవైనా ఉంటే వాటికి దగ్గరగా వాటర్ లోపల నుంచే మిజైల్ అటాక్స్ కూడా చేస్తుంది. మనం ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఇంకొకటి అవసరం లేదు, మనం ఎక్కువ సబ్మరీన్లు కొనుక్కుందాం అన్నట్టుగా భారత ప్రభుత్వం ఉద్దేశం. నా ఉద్దేశం ప్రకారము మనకి 3వ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఉంటే మంచిది. ఆ 3వ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ తర్వాత మనం ఎన్ని సబ్మరీన్లు కావాలంటే అని కొనుక్కోవచ్చు. బట్ ఈ 3వ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ మాత్రం మంచిది. ఎందుకంటే ఇండియన్ నేవీ అన్నట్టు ఒకవైపు అరేబియన్ మహాసముద్రము, ఇంకోవైపు బే ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఈ రెండిట్లో మనం డిప్లాయ్ చేసేస్తే ఏదైనా మనకి ఎమర్జెన్సీ 3వ ప్లేస్లో ఎమర్జెన్సీ వచ్చినా ఇందులోంచి ఏదో ఒకటి రిపేర్కి వెళ్ళినా మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి 3వది కావాలి అని నేను అనుకుంటున్నాను. ఇండియన్ నేవీ కోరుకుంటున్న 3వ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఇండియా తెచ్చుకోవాలి లేదా స్వయంగా తయారు చేసుకోవాలి అన్నది నా ఉద్దేశం. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.